everyone, media friends ki hearty welcome. We are extremely happy about the outcome and cinema di. ఇది రిలీజ్ అయ్యి యాక్చువల్ అయితే మొన్న ఈవినింగ్ ప్రీమియర్ షోస్ కండక్ట్ చేశారు. వీళ్ళు చేసే ముందు రోజు ఏమనుకున్నారంటే అసలు ప్రీమియర్ వేద్దామా వద్దా, డైరెక్ట్ గానే మార్నింగ్ షోనే ఓపెన్ చేద్దామా అంటే డిస్కషన్ ఎలా వచ్చిందంటే ఆ రోజు అదే రోజు ఇంకొక పెద్ద సినిమా ఒకటి ఉంది, అలాగే ఇంకొక మన మిత్రుడు వెన్నెల కిషోర్ గారి ఒక సినిమా ఉంది. అదే రోజు 3 సినిమాలు ఉన్నప్పుడు ఆడియన్స్ దేనికి వెళ్తారంటే ఆబ్వియస్లీ పెద్ద సినిమాకి వెళ్తారు. వరుణ్ తేజ్ సినిమా ఆబ్వియస్లీ చాలా పెద్దది, బాగుంది, అది మంచి టాక్ కూడా బాగుంది. అయితే దానికన్నా ముందు మనం ఎలా చూస్తారని అనుకున్నాం. కాకపోతే వాళ్ళు అంత ముందు షో వేశారు. సరే ఈవినింగ్ ఒక ప్రివ్యూ వేద్దాం, మనం కొందరికి ప్రివ్యూ మన మీడియా మిత్రులు వస్తారేమో చూద్దామని ప్రివ్యూ ఓపెన్ చేశాం. చేస్తే ఫస్ట్ మేము చేసిన తర్వాత ఈ విల్ నాట్ బిలీవ్ టీమ్ నుంచి 25 టికెట్స్ మేము కొన్నాం. అది AMB థియేటర్ లో కొంటే దాని కెపాసిటీ ఐ థింక్ 230 260 నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. 260 కదా, 260 విత్ ఇన్ 2.5 hours హౌస్ఫుల్ అయిపోయింది. అది అంటే మాకు అది యాక్చువల్లీ వీ డింట్ ఎక్స్పెక్ట్ అండి. ఇది చాలా షాకింగ్ అనిపించి ఇమీడియట్ గా మధ్యాహ్నం ఇది ధీరజ్ మొగిలిని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు గీతా ఆర్ట్స్ నుంచి. సో వాళ్ళు అడిగా రెస్పాన్స్ బాగుంది, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేద్దామని. ఇమీడియట్ గా ఇంకొక స్క్రీన్ దీంట్లో ఫోరం మాల్ లో ఓపెన్ చేశారు, సుజనా ఫోరం లో. అది విత్ ఇన్ 2 hours హౌస్ఫుల్ అయింది. ఆ తర్వాత థర్డ్ స్క్రీన్ ఇంకొకటి ఎక్కడ ఓపెన్ చేసామా, ట్రిపుల్ ఏ అల్లు అర్జున్ గా ట్రిపుల్ ఏలో ఓపెన్ చేసాం, అది హౌస్ఫుల్ అయింది. 3 స్క్రీన్స్ హౌస్ఫుల్ అయ్యేసరికి ఇది సిచ్యువేషన్ అరౌండ్ 2:30 3 o'clock ఆ రోజు ఆఫ్టర్నూన్, 7:15 షో 4 hours బిఫోర్. సో అప్పుడు చూస్తే ఎవరో ఇంకా వచ్చి మీ దగ్గర టికెట్స్ ఏమైనా దొరుకుతాయని వాళ్ళని వీళ్ళు అడిగేసరికి 4th షో ఓపెన్ చేద్దాం ట్రై చేస్తే క్యూబ్ కంటెంట్ అంత ఫాస్ట్ గా వెళ్ళదు, సో రిస్క్ అవుతుంది సార్ అంటే అవి వదిలేసాం. సో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏంటిది మనం చేసింది అంటే ఆబ్వియస్లీ చిన్న సినిమా, కాకపోతే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం, దీనికి ఇంత రెస్పాన్స్ వస్తుందని చాలా హ్యాపీ అయ్యాం. నిన్న రిలీజ్ అయిన తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి పికప్ అయిందండి. మార్నింగ్ షోకి ఉన్న రెస్పాన్స్ ఓన్లీ 30%, మధ్యాహ్నం 50% అయింది. నిన్న రాత్రి నైట్ అప్ టు 1:30 అన్ని థియేటర్స్ లో వెళ్ళున్నారు. అంటే లాస్ట్ షో 11:15 షో ఉండాలి ఇనార్బిట్ లో, అదే టైంకి మంజీరా మాల్లో లూలు మాల్లో ఒక షో ఉండాలి. అవి 2 చూసుకొచ్చారు, అన్ని జామ్ ప్యాక్డ్. ఇదేంటంటే నాకు మీకు ఎంత థ్యాంక్స్ నేను మీడియా చెప్పినా సరిపోదు. ఒక చిన్న సినిమాని కంటెంట్ బాగానే ఉంది, పర్వాలేదు. ప్రతి సినిమాకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో ఉందన్నారు, కానీ సెకండ్ హాఫ్ రేసీగా ఉందన్నారు. ప్రజలు వాట్ ఎవర్ అల్టిమేట్ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారో దట్ ఈస్ ఫైనల్. దాన్ని వాళ్ళు చేసింది మేము గుర్తించి డెఫినెట్లీ ఎస్, మేము మీ ఫీడ్బ్యాక్ సీరియస్ గా తీసుకుంటాం. అయినా కూడా కమర్షియల్ గా ఇంత హిట్ ఇచ్చారు. ఇవాళ ఒక బ్లాక్ బస్టర్ వైపు పెడతాం సినిమా. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు అతి వినయంతో చెప్తున్నాను, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ ఇంతకుముందు 4 సినిమాలు చేశారు. ఆ 4 తర్వాత ఇది 5th సినిమా. ఇది దీంతో తను అనుకున్న గుర్తింపు తనకి ఫస్ట్ టైం వచ్చింది. ఇవాళ నేను చాలా ప్రౌడ్ గా ఉన్నాను యాజ్ ఎ ఫాదర్. అండ్ తను ఏంటంటే ఈ సినిమాలో మీరు నోటీస్ చేస్తుంటే, ఎవరైనా మీడియా మిత్రులు చూస్తుంటే చూడండి, నేను అడిగే నీ క్యారెక్టర్ ప్రతిదీ నాకు చెప్తారు. స్టోరీ ఉన్నప్పుడు నేరేషన్ నేను తను ఇద్దరం కలిసే వింటాం, ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. నేను దాంట్లో ఉన్న ఫ్లాస్ చెప్తాను, దాంట్లో ఉన్న ఎక్కడ ఏమన్నా ఎనీథింగ్ ల్యాకింగ్ చెప్తాను. దీన్ని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మామూలుగా చాలా ఇన్ని డిటెక్టివ్ సినిమాలు వచ్చాయి చిరంజీవి గారి దగ్గర నుంచి మనం చూస్తున్నాం, నువ్వు ఎలా నిన్ను విడిగా ఎలా చూపించుకుంటావు అని అడిగాను నేను. తను అడిగాను అంటే తను అన్నాడు, నేను నా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాను, నా వాయిస్ మాడ్యులేషన్ లో ఒక చేంజ్ తీసుకొస్తాను, వీలైతే ఒక వంకర కావడే నోట్లో వేసుకుంటూ యాడ్స్ తో మాట్లాడే ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో ఇంట్లో నాకు డైలాగ్ వచ్చి చూపించారు 1.5 years బ్యాక్. అయితే నువ్వు అటెంప్ట్ చేయి, ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కొత్తదాన్ని చూపించు. మామూలుగా నువ్వు మామూలు డిటెక్టివ్ లాగానే మామూలు రొటీన్ యాక్టర్ లా చేస్తే కాదు, సంథింగ్ డిఫరెంట్ అని. ఇవాళ అదే పండింది నాకు. నా ఇన్బాక్స్ లో తనకి కాన్స్టెంట్ గా అన్నా నీ స్టైల్ బాగుందన్నా, నువ్వు ఇలా రెక్లెస్ గా నడిచేది బాగుందన్నా, లుంగి ఇలా కట్టేది బాగుంది, ఏదో చెప్తున్నారు. ఏదైనా ప్రజలు మనని కనుక ఒక్కసారి నమ్మి మన వాళ్ళు ఎస్ దిస్ గై ఇస్ గుడ్ అని అనుకుంటే, వాళ్ళు తలుచుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. వన్స్ అగైన్ ప్రేక్షకులకి హార్టీగా నేను నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ సినిమాని అలాగే ఇంతదాకా తీసుకొచ్చినందుకు ముందు ఫస్ట్ ప్రైమరీలీ ప్రొడ్యూసర్స్ పురుషోత్తం రాజు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు అసలు కొత్త అతను నమ్మి అతని మీద ఇంత డబ్బు పోనీ, చాలా చిన్న బడ్జెట్ కాదండి, బాగా ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎందుకు ట్రస్ట్ చేయాలి, చేశారు వాళ్ళు. చేసినప్పుడు నేనున్నాను, దీంట్లో మీకు సెట్స్ వేయడానికి దానికి ఎక్స్పెండిచర్ చాలా అవుతుంది, ఓకేనా అంటే లేదు సార్ చేద్దాం సార్ అన్నారు. అనుకున్న దానికి 10% పెరిగినా కూడా ఎక్కడ వాళ్ళు వెనక ముందు అవ్వలేదు, చేశారు. అండ్ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ నాకు జాన్ ఫిలిప్ అంటే నాకు షెఫీ గారే గుర్తొస్తారు, ఇంకెవరు ఇమాజిన్ చేయలేను అలా అనమాట. అంత క్రిటికల్ క్యారెక్టర్ ఆయన చేసింది. ప్రతి వాళ్ళు కూడా శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, విజయ్ బుల్వన్ ఇచ్చిన సాంగ్స్, గౌతమ్ జార్జ్ కెమెరా వర్క్ అండ్ గ్యారీ ఎడిటింగ్, ప్రతిదంటే
టెక్నికల్ గా అలా కుదిరింది ఈ సినిమాకి, బాగుంది. అండ్ గంట గంటకి పెరుగుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే బుక్ మై షో చూడండి, అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి సాయంత్రానికి, రేపటికి కూడా ఫిల్ అవుతున్నాయి. సో ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంతకన్నా ఏం చేస్తాను, మాకు ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నప్పుడు మనం చాలా బాగుందన్నప్పుడు పండుగ ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మాకున్న ఫ్యామిలీ మెంబర్స్ మీడియా వాళ్ళు, మాకు ఇంకెవరు లేరు. సినిమా చేసే స్ట్రగుల్ అవుతూ ఎవరైతే పైకి వచ్చి ఒక సక్సెస్ చూసిన వాళ్ళకి షేర్ చేసుకుంటే మీకే చెప్పుకుంటాం, మీ ద్వారానే ప్రజలకు చెప్పుకుంటాం. అందుకని చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. ఇది డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేనికి, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కి, అలాగే యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. సో ఇదే గుడ్ వర్డ్ ని స్ప్రెడ్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. అండ్ పురుషోత్తం రాజు ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చాడు. అండ్ రాశి అండ్ శివ దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, చక్కగా చేశారు. అండ్ అరుణ్ క్యారెక్టర్ మళ్ళీ ఒక కొత్త కామెడీ మళ్ళీ వాళ్ళు మనకు వచ్చాడు, ఒక ఫ్రెష్ కామెడీ తోటి. సో అన్ని విధాలు ఇక్కడున్న టీం అందరూ కూడా దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.